మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని ప్రభువు మనకి దినం ధ్యానాంశముగా అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిస్మిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. వినుటకు చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చివరగా ఏ మాట మాట్లాడారు? వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఎందుకంటే మాట్లాడుతున్నా కూడా చెవుల్లోంచి చొచ్చమంట. ఓ చెవుల్లోంచి ఎలా వినంట, ఓ చెవుల్లోంచి ఎలా వదిలేస్తా ఉంటా. అందుకని దేవుడు నొక్కి ఒక్కడి నుంచి మనతో ప్రబోధిస్తూ ప్రకటిస్తున్నటువంటి ఆత్మీయకమైనటువంటి ఆత్మావేశముతో ప్రకటింపబడినటువంటి మాట, ప్రకటింపబోయేటువంటి మాట ఏంటి అంటే చెవి గలవాడు వినుగాక. మనందరికీ చెవులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. నేను అడిగేది ఆత్మీయ చెవులు ఉన్నాయి. ఎస్, ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటను మనకి ఎన్ని రోజులు పట్టినా దేవునికి స్తోత్రం, ఈ సబ్జెక్ట్ అంతటిని కూడా నేను మీకు సుస్పష్టంగా దేవుని ఆత్మ చేత ప్రకటిస్తాను. హల్లెలూయా. మీరందరూ కూడా చెవి కలిగిన వారే విందురుగాక. ఈరోజు రాని వాళ్ళు కూడా వచ్చుదురుగాక. హల్లెలూయా. తలలు వంచండి, 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, అతీతుడా, మట్టి ఘటాలం, మంటికి మన్నైపోయే వాళ్ళం, ఏ విషయంలో అతిశయించడానికి ఏది లేదు. కూర్చున్నా, నిలుచున్న, పండుకొని ఉన్న, మేలుకొని ఉన్న అంతా నీ చిత్తం, నీ వశ్యం. నరులం, మాలో ఏమీ లేదు, మా వలన ఏది జరగదు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదయ్యా, నీ ఆత్మ ద్వారా సర్వము 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 జరుగును. ఈ దినం మాతో మాట్లాడబోయేటువంటి మాట, దీని కంటిన్యూషన్ కొరకు అన్నీ కూడా ప్రభువా మాకు విశదపరచమని, నీ ఆత్మ మాకు తేటపరచాలని మీ ఆత్మ సహాయం కొరకు వేడుకుంటున్నాం. గాడిదనయ్యా, ఈనాటే కాదు నీ సన్నిధికి వచ్చేంత వరకు నేను గాడిదే పాత్రను ప్రదర్శించడానికి, అదే నాన్న సింహాసనంగా మారినటువంటి గాడిదగా, ఇది నాన్న నీ సింహాసనంగా మార్చబడినటువంటి గాడిదగా ఎన్నటికీ నేను నా భుజాల మీద మోయగలిగేటువంటి కృపా భాగ్యంలో నన్ను నిలబెట్టు. ఏది ఎంత మాత్రం మిమ్మును నన్ను వేరు చేయకుండునుగాక. సహాయకుడా, కృప చూపమని, పరిశుద్ధాత్మదేవ నీవు నాకు వాక్శక్తిని అనుగ్రహించుకొలది. నీ వాక్కును ప్రభువా ప్రకటించడానికి నీ అభిషేకాన్ని నాకు ఇవ్వండి. రక్తాపరాధము నుండి నన్ను విడిపించండి. కృపగల దేవా, నీ అభిషేకముతో నన్ను నింపి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పోడు పుట్టలేదు. పుట్టలేదు పుట్టలేదు అంటే ఈ భూమి మీద స్త్రీలు కనినటువంటి మానవులలో ఎవరు గొప్పవాళ్ళు? బాప్తిస్మిచ్చు యోహాను విషయంలో దేవాది దేవుడు మనతో చెప్తున్నటువంటి మాటను మనం ధ్యానం చేసుకుందాం. బాప్తిస్మిచ్చు యోహాను అంట ఈ భూమి మీద అతని వంటి గొప్పవాడు పుట్టలేదంట. ఇప్పుడు దేవుడి దృష్టిలో అతను ఎవరు? గొప్పవాడు, చాలా గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా వచ్చినటువంటి దూత ఆయన. యెషయా ప్రవచిస్తున్నాడు, దేవుని మార్గమును సరళము చేయుటకు దేవునికి ముందుగా వచ్చినటువంటి దూత ఎవరో? బాప్తిస్మిచ్చు యోహాను. దేవుడు చెప్తున్నాడు, ఏలియా ఆత్మ కలిగిన వాడు బాప్తిస్మిచ్చు యోహాను. ఎంత అద్భుతమైనటువంటి పుట్టుకో తెలుసా ఆయన పుట్టుక? దేవదేవుడు సంకల్పించినటువంటి అత్యున్నతమైన పుట్టుక. అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు బాప్తిస్మిచ్చు యోహాను యొక్క తల్లిదండ్రులు జకర్యా మరియు ఎలిజబెతులు. వారి కొరకు దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు సకల విధములైనటువంటి ఆజ్ఞలు గైకొనినటువంటి అనుభవాలు. అద్భుతమైన మాట, నాకు చాలా ఆకర్షించినటువంటి మాట ఏంటంటే, దేవుని దృష్టికి వాళ్ళు నీతిమంతులు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో తమ మట్టుకే తాము నీతిమంతులు అన్న వాళ్ళని చూసాం.
తమ మట్టుకు తామే నీతిమంతులను అనుకోవాలని మనుష్యులు ఎదుట నీతిని కనుపరిచే వాళ్ళను చూసాం. కానీ దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుని దృష్టికి వాళ్ళు నీతిమంతులు. తల్లిదండ్రి నీతిమంతుల యొక్క సంతానమే బాప్తిస్మిచ్చే యోహాను. దేవుడు ఉద్దేశించాడు, దేవుడు డిక్లేర్ చేశాడు. నిర్ణయ కాలంలో దేవుడు అనుకున్నాడు, గొడ్రాలుగా ఉన్నటువంటి ఎలిజబెత్ యొక్క గర్భాన్ని నేను తెరవాలి. అంతవరకు సకల విధమైనటువంటి ధర్మమును చొప్పున నాకు యాజకత్వాన్ని వహిస్తూ, నా పక్షముగా నీతిని నెరవేరుస్తూ, ఆజ్ఞలు గైకుంటూ, అద్భుతంగా అత్యున్నతంగా నీతిని నెరవేరుస్తూ నా కొరకు సేవ చేస్తున్నటువంటి ఈ వృద్ధాప్య దశలో ఉన్నటువంటి దంపతులను నేను గొడ్రాలిగా, పిల్లలు లేనటువంటి వాడిగా జకర్యాను నేను విడిచిపెట్టను అని అనుకుని కాటికి కాళ్ళు జాపుకునే స్థితిలో కూడా దేవాది దేవుడు స్త్రీ ధర్మం నిలిచిపోయినటువంటి ఎలిజబెత్ యొక్క గర్భములో ఆయన ఉద్దేశించిన ఏలియా ఆత్మతో ఉద్భవింపజేసిన వాడే బాప్తిస్మిచ్చే యోహాను. హల్లెలూయా. అతడు దేవుని నిమిత్తం వైరాగ్యంతో బ్రతికిన వాడు. ఈ లోకంలో సరైన బట్ట కట్టుకోలేదు, సరైన తిండి తినలేదు, సరైనటువంటి వసతులు లేవు. దేవుని కొరకు వైరాగ్యంతో బ్రతుకుతూ అరణ్యంలో తన జీవనాన్ని కొనసాగిస్తూ, అదే అరణ్యంలో యేసుక్రీస్తు వారికి ముందుగా ఒక దూతగా, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందకపోతే పరలోక రాజ్యం లేదు, ఇదిగో చెట్ల వేరన గొడ్డలి నాటివేయబడి ఉన్నది, ఎవడైనను మారు మనస్సు పొందకపోతే వాడు నిత్య నరకాగ్నిపాలు అయిపోతాడు, మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించండి, లేకపోతే పరలోక రాజ్యం దక్కదు. ముక్కుసూటిగా దేవుడు చెప్తున్నటువంటి ప్రకటనలను ప్రకటిస్తూ ఎవ్వరి ముఖాలను చూడకుండా ఏలియా ఆత్మ దినాన అహాబు ఎదురు, ఏ అహాబు నా పగవాడా? ఎస్, పగవాడినే. ఎక్కడ నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయో అక్కడే నీ రక్తాన్ని కుక్కలు నాకబోతున్నాయని రాజు ఎదుట సహితము దేవుని యొక్క వాక్కును చేతబుచ్చుకుని తమ నోట గుండా ప్రకటన చేసినటువంటి అత్యున్నతమైనటువంటి దేవుడి దృష్టికి అతీతుడు అనబడేటువంటి దేవుడి పక్షపు వాడు ఏలియా. అదే ఏలియా ఆత్మతో బాప్తిస్మిచ్చే యోహాను ఈ లోకములో దేవుడు జకర్యా ఎలిజబెత్ యొక్క గర్భాన ఉద్భవింపజేస్తే వేశ్యులతో మాట్లాడుతున్నాడు, సుంకరులతో మాట్లాడుతున్నాడు, సైనికులతో మాట్లాడుతున్నాడు, అన్యాయంగా అక్రమంగా సుంకపు గుత్తదారులు సుంకాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటే ట్యాక్స్ కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. ఈ బ్రతుకులో మీరుంటే మీరు నరక వెళ్ళిపోతారు, జాగ్రత్త. కాని ఫలాలు ఫలించొద్దు, మారు మనసు పొందుతారా సరి, లేదా చెట్ల వేరన గొడ్డలు నాటవేయబడి ఉన్నది, ఎవడైనను మారిన మనస్సు లేకపోతే వాడు అగ్నిలో పారవేయబడతాడు. అద్భుతంగా తమ యొక్క జీవితాలను ఫోకస్ చేస్తూ దేవుడు చెప్పినటువంటి మార్గములో, దేవుడు నిలవబడమన్నటువంటి మార్గములో దేవుడు ఆత్మచేత అభిషేకం కలిగిన వాడై దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తున్నటువంటి అతీతుడు బాప్తిస్మిచ్చే యోహాను. అతను మిడతలను తేనెను తింటూ ఒంటె రోమముల వస్త్రం కూడా కాదు, తోలిదట్టి ధరిస్తూ మనలాగా తిని త్రాగి మనలాగా బట్ట కట్టుకునేటువంటి స్థితిలో లేకపోయినప్పటికీ వైరాగ్యముతో అరణ్యములో కేక వేయుచున్న ఒక నిశ్శబ్దము యెషయాల ద్వారా ప్రవచింపబడినటువంటి ప్రవచన నెరవేర్పుగా ఈ లోకములో బాప్తిస్మిచ్చే యోహాను జన్మించాడు. హల్లెలూయా. ఎంతో గొప్ప ధన్యకరమైనటువంటి భాగ్యవంతమైనటువంటి జన్మండి బాప్తిస్మిచ్చే యోహాను జన్మ. బాప్తిస్మిచ్చే యోహాను ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని 9 నెలలు మోయడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మరియా బాప్తిస్మిచ్చే యోహానుకి పరిచర్య చేసింది. హల్లెలూయా. ఎలిజబెత్ గర్భంలో అప్పుడు ఎవరున్నారు? బాప్తిస్మిచ్చే యోహాను. మరియ గర్భంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకంలో నుంచి వచ్చారు. హల్లెలూయా. ఏలియా అగ్ని రథాల చేత గుర్రముల చేత కొనుపోబడ్డాడు. ఆ ఏలియా ఆత్మతోనే బాప్తిస్మిచ్చే యోహాను ఎవరి గర్భములో? ఎలిజబెత్ గర్భములో ఉద్భవింపజేయబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పటికీ మరియ గర్భంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మరియమ్మ గర్భం ధరించి
దైవ సేవకురాలు పాస్ట్రమ్మ గారు బంధువురాలు అనబడినటువంటి ఎలిజబెత్కు పరిచర్య చేయడానికి వచ్చింది. ఆ పరిచర్య చేసే తల్లి గర్భములో ఉన్నవారు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, సృష్టికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అలాంటప్పుడు మరియ వందన వచనం చేసింది దైవజనురాలికి ఎలిజబెత్కి. మరియ యొక్క వందన వచనం వినగానే గర్భములో ఉన్నటువంటి శిశువు అనబడేటువంటి బాప్తిస్మిచ్చు యోహాను గంతులు వేయడం జరిగింది. హల్లెలూయా. ఆయన శిశువుగా ఉన్నప్పుడు అభిషక్తుడు. యేసుక్రీస్తు ప్రభువారు గర్భంలో ఉన్నారు. మరియ వందన వచనం వినగానే కనెక్ట్ అయ్యిందనమాట. ఎవరెవరికే? ఆయన అక్కడి నుంచి వచ్చారు, ఈయన ఎక్కడి నుంచి వచ్చారు. హల్లెలూయా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఏలి యొక్క ఆత్మతో ఆయన ఈ లోకములో తల్లి గర్భములో రూపుదిద్దబడ్డాడు. అద్భుతంగా రూపుదిద్దబడ్డారు. స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత దేవుని యొక్క సంకల్పములో రూపు దిద్దబడ్డాడు. అంత మహనీయుడు బాప్తిస్మిచ్చు యోహాను. హల్లెలూయా. ముక్కుసూటిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడు, జీవితాలతో మాట్లాడేవాడు. హల్లెలూయా. బ్రతుకును మార్చుకుంటావా సరే, లేకపోతే నాశనం తప్పదు అని ప్రకటిస్తున్నవాడు. సామాన్యమైన మనుషులు మాత్రమేనా? సామాన్యమైన మనుష్యుల దగ్గర నుండి సామంతులైన మనుష్యుల వరకు, దరిద్రులైన మనుష్యుల దగ్గర నుండి శ్రీమంతులు అనబడే మనుష్యుల వరకు, దరిద్రుల దగ్గర నుంచి రాజు వరకు ఒకే మాట, ఒకే బాట, ఒకే ప్రకటన, ఒకే ప్రవర్తన, ఒకే అభిషేకం. హల్లెలూయా. ఎవరిదే? బాప్తిస్మిచ్చు యోహాను. ముఖాలు చూసి మాట్లాడతాడా? దరిద్రుని ఎలా మాట్లాడతాడో, పాపిని ఎలా మాట్లాడతాడో, పనికి మాలిందాన్ని ఎలా మాట్లాడతాడో, రాజును కూడా అలా మాట్లాడతాడు. హల్లెలూయా. హేరోదు రాజు తన సహోదరి భార్యను ఉంచుకున్నాడు. అది దేవుని వాక్య క్రమం కాదు. అలాంటప్పుడు రాజు ఎదుట నిలబడి నీవు నీ సహోదరుని భార్యను ఉంచుకునుట నీకు న్యాయమా? ఏమాత్రము కాదని ప్రకటించినటువంటి అతీతమైనటువంటి ఆత్మ కలిగిన వాడు బాప్తిస్మిచ్చు యోహాను. అంత అద్భుతమైన వాడు. మరి ఒకసారి చెప్తున్నా, స్త్రీలు కనిన వారిలో అంత గొప్పోడు పుట్టలేదు. ఆ మాట చివరి వరకు పుట్టలేదు అంతే. ఎంతవరకు? ఈ రాకడ పర్యాంత వరకు పుట్టలేదు అన్నమాట. పుట్టలేదు అంతే, పుట్టడు. అంత అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి స్థానాన్ని దేవుడు బాప్తిస్మిచ్చు యోహానుకి ఇస్తే ఆ స్థానాన్ని అతను నిలుపుకున్నాడు. ఇది మహా గొప్ప భాగ్యం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా ఉన్నతమైన అతీతమైనటువంటి స్థానాలు ఇచ్చాడు, కృపలు ఇచ్చాడు, ఆధిక్యతలు ఇచ్చాడు. వాటన్నిటిని కూడా కాలదనుకున్నారు. యోధా రాసిన పత్రికలో దేవదూతలకి ప్రధానత్వం అనే ఆధిక్యతను ఇస్తే ఆ ప్రధానత్వం అనేటువంటి ఆధిక్యతను కాలదనుకున్నారు. ఎవరో? దేవదూతలు. లూసిఫర్తో పాటు ఇంకా పడ్డారు కదా. కానీ ఇస్కరియోతు యోధాను అపోస్తలుడిగా ఏర్పాటు చేసుకుంటే కాలదనుకున్నాడు. బిలామును గొప్ప ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటే కాలదనుకున్నాడు. కానీ బాప్తిస్మిచ్చు యోహాను దేవుని యొక్క కనుసైగలలో కాలదన్నుకోకుండా ఆ కృపలలో నిలవబడి మనకు మాదిరినిచ్చినటువంటి మహనీయుడు బాప్తిస్మిచ్చు యోహాను. బాప్తిస్మిచ్చు యోహాన్ని ఎవరన్నా తక్కువ చేశారంటే ఊరుకునేది లేదు. ఓ తల్లి వాక్యం చెప్తూ, ఓ తల్లి, అమ్మగాదే పాస్టర్ అమ్మగారు తల్లి వాక్యం చెప్తూ అభ్యంతర పడిపోయాడంట యోహాను. అందుకనంటే పరలోక రాజ్యంలో మిక్కిలి అలిపుడైపోయాడంట. ఓరి అపచారం కాదు. నీకు వాక్యం రాకపోతే దేవుణ్ణి అడిగమ్మా. ఎలా పడితే అలా చెప్పేయడానికి కాదమ్మా వాక్యం. అభ్యంతర పడిపోయాడంట, అందుకనంట పరలోక రాజ్యంలో మిక్కిలి అలుపుడైపోయాడంట. అర్థం చేసుకోలేక ఈ వాక్యాన్ని అపార్థం చేసుకుంటే ఏం జరుగుద్ది? జాగ్రత్త సుమా. తెలియకపోతే మన దేవుడు తెలియపరుస్తాడు. అబద్ధం చెప్పొద్దండి. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించండి. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించకపోతే ప్రమాదం. బాప్తిస్మిచ్చు యోహాన్ని తక్కువ చేయకండి ఎవరు కూడా. అంత అద్భుతంగా అతీతంగా వైరాగ్యంతో బ్రతికాడు. కానీ కట్టుకోలేదు, తినలేదు. ఎలా బ్రతికాడు? అరణ్యంలో. అప్పటికే వృద్ధాప్యులు అయిపోయారు. వృద్ధాప్య దశలో తల్లిదండ్రులు అరణ్యంలోకి వెళ్ళిపోయి దేవుని సేవ చేసుకుంటూ బ్రతికిన వాడండి. చచ్చిపోయాడండి. హతసాక్షుల జాబితాలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు? నీతి నిమిత్తం. హల్లెలూయా. హేరోదు, నువ్వు
సహోదరుని భార్యను ఉంచుకోవడం న్యాయం కాదు అని నీతి నిమిత్తమైనటువంటి వాక్కును ప్రకటించినందుకు హేరోదు చెరసాల్లో పెడితే హేరోదియ అతని మీద పగబట్టి కుమార్తెతో నాట్యమాడించి నాట్యానికి ప్రతిగా బాప్తిస్మిచ్చి యోహాను మెడ మీద తలకే లేకుండా ఉండాలని కోరుకుంటే ఆ తలను ప్లేట్లో పెట్టి తెస్తే ఆ ప్లేట్లో పెట్టినటువంటి తలను అమ్మా ప్రతీకారము జరిగిందని హేరోదియకు పట్టుకొని ఇచ్చినటువంటి కూతురు, హేరోదియ కుమార్తె. ఎందుకు చనిపోయాడు? హతసాక్షుల జాబితాలోకి వెళ్ళిపోయాడండి బాప్తిస్మిచ్చి యోహాను. ఒక్క మాట, వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రులు ఆయన సాకగలరా? బాప్తిస్మిచ్చి యోహాను సాకగలరా? ఆయన బాల్యం ఎలా ఉందో, ఆయన దేవుని నిమిత్తం హింస పాలైనట్టుగా తన యొక్క జీవితాన్ని దేవుని కోసం అర్పించుకున్నాడు. ఇక్కడ సందర్భాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడి మాట చెప్పవలసి వచ్చిందంటే, బాప్తిస్మిచ్చి యోహాను అనబడినటువంటి వాడు చెరసాలలో ఉన్నాడు. ఎందుకు చెరసాల్లోకి వెళ్ళిపోయాడంటే, ముక్కుసూటిగా నీతిని ప్రకటించినందున, వాక్యాన్ని ప్రకటించినందున చెరసాల్లో పెట్టారు. ఈ రోజున కూడా నిజమైన దైవ సేవకులు ముక్కుసూటుగా ఉన్న మాట ముఖం మీద చెప్తే విశ్వాసులకి ఎంత కష్టమో. ఇంకా మాట్లాడాలు ఉండవు, చేష్టలు ఉండవు, ఇంకా వదిలేసి వెళ్ళిపోవడమే. వాక్యం నచ్చలే, ముక్కుసూటుగా మాట్లాడడం అసలు నచ్చలేదండి మాకు. ఎలా మాట్లాడాలి? బాప్తిస్మిచ్చి యోహాను మాట ఎలా ఉంది? ఏలియా మాట ఎలా ఉంది? ఎలీషా మాట ఎలా ఉంది? యెహెజ్కేలు మాట ఎలా ఉంది? దానియేలు మాట ఎలా ఉంది? మీకాయా మాట ఎలా ఉంది? ఇర్మియా మాట ఎలా ఉంది? యెషయా మాట ఎలా ఉంది? దేవుని ప్రవక్తల మాట ఎలా ఉంది? ముక్కుసూటిగానే ఉంటుంది. నువ్వు మారతావు, బాగుపడతావు, లేకపోతే బాగోకుండా అయిపోతావు. హేరోదు ఆ మాటను స్వీకరించలేకపోయాడు, చెరసాల్లో మాత్రమే పెట్టాడు. హేరోదియా మాత్రం పగబట్టేసింది. ఆడోళ్ళకి పగ అంటారు, ఈ విషయంలో అర్థమైంది, నిజమేనేమో. పగబట్టేసి అతడు చనిపోయేంత వరకు కూడా నిద్ర పట్టలేదు ఆవిడికి. మొత్తానికి దేవుని యొక్క నామము నిమిత్తము ఇతడు మరణాన్ని అనుభవించాడు. హతసాక్షుల జాబితాలో ఉన్నవాడు బాప్తిస్మిచ్చి యోహాను. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, మీ అందరికీ తెలిసినట్టుగా ముక్కుసూటిగా దేవుడి వాక్యాన్ని ప్రకటించినందుకు అతనికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే, నీతి నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకములు మీ ఫలం అధికమగును. మరి ఇతడు దేవుని నిమిత్తం మరణమే అయిపోతే మిక్కులు ఎప్పుడు అయిపోతాడంట పరలోకంలో. మరి బాధ ఇదే, మా బాధ. పరలోకములో నీతి నిమిత్తం హింసింపబడితే పరలోకంలో ఫలం, మరి చచ్చిపోతే హతసాక్షుల జాబితాలోకి వెళ్ళిపోతే, ఈ హతసాక్షుల జాబితాలోకి వెళ్ళిపోయినట్టు ప్రకటన గ్రంథంలో చూపిస్తున్నాడు కదా. నాథా సత్యస్వరూపి, ఎందాక మాకు ఇందులో ఎవరున్నారు? బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నారా? మరి తల్లి కంట పరలోకంలోనంట మిక్కిలి అలుపుడుగా కనబడుతున్నాడండి. ఇది ఆత్మతో నడిచేది. వాక్యం ప్రకటించడం అంటే ఆత్మతో నడిచేది, శరీరంతో నడిచేది కాదు. హల్లెలూయా. హతసాక్షుల జాబితాలోకి వెళ్ళిపోతే ఎంత ఫలం? దేవుని కొరకు ముక్కుసూటిగా మాట్లాడితే ఎంత ఫలం? పరలోక రాజ్యం కొరకు ఆయుత్తపరిస్తే బలాత్కారముగా పట్టబడ్డారంట వేశ్యలు అనబడినోళ్ళు. బలాత్కారంగా పట్టబడ్డారంట. ఎవరు బలాత్కారంగా పట్టడానికి కారణమైనట్టే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క బోధ వేశ్యల్ని మార్చింది. బాప్తిస్మిచ్చి యోహాను బోధ సుంకర్లను మార్చింది. సైనికులను సకాలంగా సక్రమంగా నడిపించింది. అనేకుల యొక్క జీవితాల్లో మారు మనస్సుకు సంకేతంగా నిలబడింది బాప్తిస్మిచ్చి యోహాను బోధ. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమందిని పరలోక రాజ్యం కొరకు ఆయుత్తపరిచాడు బాప్తిస్మిచ్చి యోహాను. అలాంటోడు పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడవుతాడా? హతసాక్షి అయిపోయినాడు అల్పుడవుతాడా? దేవుడు నొక్కి ఒక్కని చెప్తున్నాడు ఇక్కడ. ఆ మాట ఏంటంటే, బాప్తిస్మిచ్చి యోహాను ముక్కుసూటిగా దేవుని వాక్యాన్ని ప్రకటించినందువలన హేరోదు ఆయనను చెరసాల్లో పెడితే ఆయన చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉండి ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనేనా, లేకపోతే ఎవరి కొరకన్నా చూడాలా? ఆ మాటను మీరు ఆయన కనుక్కుని రండి అని శిష్యులు పంపాడు.
శిష్యులను పంపేటప్పటికి శిష్యులు వచ్చి, యేసు ప్రభు మీరేనా? మేము ఎవరో కొరకన్నా ఎదురు చూడాలా అని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పాడు, యోహానుతో చెప్పండి, స్వస్థతలు జరుగుతున్నాయని చెప్పండి, అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పండి, గుడ్డోళ్ళు చూస్తున్నారని, కుంటోళ్ళు నడుస్తున్నారని, మోగోళ్ళు మాట్లాడుతున్నారని మీరు చెప్పండి, చనిపోయిన వాళ్ళు లేపబడ్డారని చెప్పండి, నా విషయంలో అభ్యంతర పడనివాడు ధన్యుడు అని చెప్పండి అన్నాడు. ఎందుకన్నారు ఆ మాట అంటే, కనుక్కోవడంలో తప్పేం లేదు, అక్కడ శిష్యులతో చెప్తున్నారు. ఇప్పుడు తోమ చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు దేవుడు. ఇప్పుడు మనోడు మీరు నమ్మారు, నేను చూసి గాయాల్లో చేయి పెట్టి చూస్తేనే నమ్ముతాను అని తోమ అన్నారు. ఆయనతో దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడారు. తోమ, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులయ్యా. అందులో ఏమన్నా తోమ అల్పుడైపోయాడా పరలోకంలో? చెప్పండి చెప్పండి. ఆ మాట అన్నందుకు తోమ అల్పుడైపోయాడా పరలోకంలో? అంటే ధన్యతది, ఒక భాగ్యం. అభ్యంతర పడకపోతే ఒక భాగ్యం. అంటే నువ్వు కొంత సంకోచించావు. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆత్మావేశముతో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మ దగ్గరికి వస్తున్నప్పుడు ఏమన్నాడు ఆత్మావేశంతో? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నేను మీకు నీళ్లతో బాప్తిస్మ ఇచ్చుచున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, ఆయన చెప్పుల వారన విప్పుటకైనను నాకు యోగ్యత కానీ అర్హత కానీ లేదు, ఈయనే లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారని ఆయన ఏం చేశాడు? అంగీకరించాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే, అయ్యా మీ వలన నేను బాప్తిసం తీసుకోవాలి కానీ నా వలన మీరు బాప్తిసం తీసుకోవడం ఏంటయ్యా, నేను మీకు బాప్తిసం ఇవ్వడం ఏంటయ్యా అంటే, నీతి యావత్తు ఎలాగో జరగవలసి ఉన్నది, నువ్వు కానియ్యి అన్నాడు. కానిచ్చాడు. బాప్తిసం అయిన తర్వాత తన సేవ తాను చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి సేవ ఆయన చేస్తున్నారు. బాప్తిసం ఇచ్చి యోహానుకు శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులు ఉన్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అయితే ఈ బాప్తిసం ఇచ్చి యోహానుకి యేసుప్రభు అంటే తెలుసు, యేసుప్రభు గారి గురించి మాట్లాడారు, యేసుప్రభు గారి గురించి బాప్తిసం ఇచ్చారు. అయితే ఈయన చెరసాల్లో పెట్టబడిన తర్వాత శిష్యులతో ఒక మాట, ఆయనైనా ఇంకా ఎవరి కొరకన్నా కనిపెట్టాలా, ఆయన చెప్పేస్తారు కదా, సంకోచం తీర్చుకుంటున్నాడు. అక్కడ కూడా పేతురు యేసుక్రీస్తు ప్రభువు నీళ్ల మీద నడిచి వస్తుంటే పేతురు, యేసుప్రభు నీవే అయితే నీళ్లలో నడిచి నీ వద్దకు రావడానికి నా కృప చూపన్నాడు. అప్పుడు నేనేం చెప్పాడా లేదా? ఇక్కడ ఏమంటున్నాడంటే, నా విషయంలో అభ్యంతర పడకుని వాడు అదృష్టవంతుడు, భాగ్యవంతుడు, శ్రీమంతుడు. అభ్యంతరం కొంత ఉంది కాబట్టి, ఇది మిక్కిలి అలుపుడు దానికి సంబంధం లేదు. ఎందుకు చెప్పాడు ఆ మాట నేను మీతో చెప్తా, జాగ్రత్తగా అర్థం కాకపోతే నన్ను అడగండి అమ్మా. అప్పుడు జస్ట్ ఒక మాట, నా విషయంలో అభ్యంతర పడనివాడు ధన్యుడు. చెప్పండి ఎవరితో చెప్పండి? బాప్తిస్మ ఇచ్చి యోహానుతో. కానీ ఈ మాట శిష్యులతో అన్నాడు. ఏ శిష్యులనైతే బాప్తిస్మ ఇచ్చి యోహాను అవునా కాదా అని అడగమన్నాడో అదే శిష్యులతో ఇలా జరుగుతున్నాయని చెప్పండి అని చెప్పి అదే శిష్యులతో అన్నాడు, నా విషయంలో అభ్యంతర పడనివాడు ధన్యుడు అన్నాడు. అన్న తర్వాత వాళ్ళు శిష్యులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలను హెచ్చరిస్తున్నాడు. ఎవరి పక్షంగా? బాప్తిస్మ ఇచ్చి యోహాను పక్షంగా. హల్లెలూయా. ఇంతవరకు మీరు ఏం చూడడానికి వెళ్ళారు? రాజగృహాలలో ఉన్నతమైన వస్త్రాలు కట్టుకున్న వాళ్ళని చూడడానికి వెళ్ళారా? రెళ్ళును చూడడానికి వెళ్ళారా? బాప్తిస్మ ఇచ్చి యోహానేమో తన హృదయాంతర రంగాలలో నుండి మండుచు ప్రకాశించు అగ్నిగోళంగా మీకు దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు, మీకేమో ఆయుత్తపరుస్తున్నాడు. మీరు వెళ్ళి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడకుండా ఆయన కానీ చూడడానికి వెళ్ళారా? అలాగని ఆయన ఏమన్నా రాజగృహంలో ఉన్న ఉన్నతమైనటువంటి వస్త్రాలు ధరించుకుని ఉన్నాడని చూడడానికి వెళ్ళారా? కోపంగా. అర్థమైందా మీకు? ఏం చూడడానికి వెళ్ళారు అంటే ఏంటి? ఇంకా మీలో మార్పులు రాకపోతే అక్కడికి వెళ్ళి ఏం చూసి వచ్చారు?
ఎవరిని చూసి వచ్చారు? కదులుతున్న రెళ్ళను చూసి వచ్చారా? ఒక మాటలో చెప్పాలంటే మన పిల్లల్ని స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చెప్పలేదు, దానికి ఏమంటారు? ఏం నేర్చుకున్నావురా? పైనుంచి కిందకి సార్ని చూస్తున్నావా, లేదా మేడంను చూస్తున్నావా, చెట్లు చేమలు చూస్తున్నావా, ఆకులాలంలో చూస్తున్నావా? ఏం చూస్తున్నావు? కష్టపడి చదివిస్తుంటే ఏం చూడడానికి వెళ్ళావు నువ్వు? అక్కడికి చదువుకోవడానికి వెళ్ళలేదా? అర్థమైంది ఇప్పుడు మీకు. అమ్మయ్య, దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను తరపునేనా మాట్లాడుతున్నారు యేసుప్రభు? ఏమి చూచుటకు వెళ్ళితిరి? రెళ్లను చూడడానికి వెళ్ళారా? ఇక్కడ చదివి నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. వారి వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జనసమూహాలతో ఎలాగో చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యంలోకి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రిలునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యున్నా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహంలో ఉందిరు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవను గూర్చి వ్రాయబడునో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములు అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఈ మాట వివరిస్తాను, అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ ఇది అర్థమైందా? ఏం చదువుకున్నావా? ఏం రాస్తున్నావురా? ఏం చూడడానికి వెళ్ళావు? సార్ను చూసుకుంటూ కూర్చున్నావా? పంతులమ్మ గారిని చూసుకుంటూ కూర్చున్నావా? ఏం చూడడానికి వెళ్ళావు? ఇన్ని డబ్బులు తగిలేస్తుంటే అక్కడ పైకి కింద చూస్తాం సరిపోయిందా నీకు? ఏం రాయట్లేదు, ఏం చదవట్లేదు, మార్కులేంటి? అక్కడ ఎవరిని తిట్టారు? పిల్లల్ని. మరి ఈ పిల్లలు ఏ పిల్లలు? దేవుని వాక్యం చెప్తున్నా కొంతమంది ఎందుకు వస్తారో అర్థం అవుతుంది. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న కొంతమంది ఆయుత్తపరచబడరు. దేవుని వాక్యం ముక్కుసూటిగా మాట్లాడుతున్న కొంతమందికి శరణం ఉండదు. కోమాలోకి వెళ్ళిపోయినా నువ్వాలే. కోమాలో ఉన్నవాళ్ళు ఎగడం శరణం ఉండదు. అలాగే ఈ మహానుభావులకు శరణం లేదంట. బాప్తిస్మిచ్చి యోహాను అంత ముక్కుసూటిగా మాట్లాడుతున్నా, అంత ప్రకటిస్తున్న, అంత భయం పుట్టించేలాగా ఇదిగో గొడ్డల చెట్ల వేరణ నాటబడినది ఎవడైనను ఫలించకపోతే ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడును, ఆ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండును అని చెప్పినా కూడా కొంతమందికి సిగ్గు రాలే, మార్పు రాలే. అలాంటి వాళ్ళు చూసి మాట్లాడి అలాంటి వాళ్ళతో ఏమంటున్నాడు? స్త్రీలు కన్నిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పోడు పుట్టలేదు. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను మీద అలిగాడు యేసుప్రభు. చెప్పండి, బాగా అర్థం చేసుకోండి. నేను పాయింట్ వైజ్ నేను మీతో మాట్లాడుతున్నాను. ఎవరినో తక్కువ చేయాలని కాదు, నా బిడ్డలో ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా గ్రహించగలగాలి. ఎవరో వచ్చి వాక్యం చెప్పేస్తుంటే ఆహా అనడానికి కాదు. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మిచ్చి యోహాను అక్కడ తిడుతున్నారా? కనీసం తోమా విషయంలో అయినా మాట్లాడారు. చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడని. ఇక్కడ జస్ట్ ఆ శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నా విషయంలో అభ్యంతర పడనివాడు ధన్యుడు, నా విషయంలో అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఈ అభ్యంతరం ఈయనంట పరలోకంలో మిక్కిలు అలుపుండి చేసేసిందని చెప్పారు వాక్యం. ఈ అభ్యంతరం పరలోకంలో మిక్కిలు అలుపుండి చేసేస్తే మరి తోమాను ఇంకెంత అలుపుండి చేసేయాలి? మరి తోమ 12 శిష్యుల్లో ఒకడు కదా, మరి 12 సింహాసనాల్లో తోమ ఉన్నాడా లేదు తోమ? మరి బాప్తిస్మిచ్చి యోహాను హతసాక్షుల జాబితాలో ఉన్నాడు లేదా? మరి ఈయన మిక్కిలు అలుపుడైపోయాడమ్మా పరలోకంలో. నీకు ఎవరి పేరు చెప్పనులే, చెప్పి మీ ముందు వాళ్ళని తక్కువ చేయను. అటువంటి దౌర్భాగ్య దుస్థితిలో నేను దిగజారు. అని పాపం ఆత్మజ్ఞానం లేదేమో అని ఏం చేయాలి? మనం సరిపెట్టుకోవాలి. వీళ్ళ నరకానికి తీసుకెళ్ళిపోయే వాళ్ళు కాదు పాపం. అర్ధమర్ధ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం అర్ధమర్ధంగా ఉంది వీళ్ళకి, పరిపూర్ణంగా లేదు. దేవుని ఆత్మతోటే దేవుడితో లీనమైపోయిన అనుభవాలు కాదు, ఏదో చెప్పుకోవాలి కాబట్టి ఆత్మపాళ్ళు వేరు. అంత జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం లేదంతే. అర్థమైందా? ఇప్పుడు చూడండి, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను అంత గొప్పోడు లేడు. మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. ఇతడు పరలోక రాజ్యానికి ఎంతోమందిని ఆయుత్తపరిచాడు. ఎంతోమంది బలాత్కారంగా యోహాను దినాల్లో పట్టబడ్డారు. ఎంత మంచి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని సంపాదించాడండి బాప్తిస్మిచ్చి యోహాను.
ఇక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరలోకం యొక్క గొప్పదనాన్ని చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఈ భూలోకములో బాప్తిస్మిచ్చి యోహాను వంటి గొప్పోడు పుట్టలేదు, లేడు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పోళ్ళు అయిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అర్థమైందా? యేసు ప్రభు తల్లి ఎవరికి కావాలని ఉందో చెప్పండి. అబ్బా మరి అంత ధన్యురాలు. ఒక ఆవిడ అంటుంది పరిశుద్ధ గ్రంథంలో, యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేస్తుంటే ఎంతోమంది ప్రజలు ఆయన వెంబడి కన్నీళ్లతో స్తుతిస్తూ, నాదా ఎంతో గొప్పోడు, మా బ్రతుకుల్లో వెలుగొచ్చిందయ్యా నీ విషయం అన్నట్టు తల్లి అంటుంది. అయ్యా యేసయ్యా, నిన్ను కన్న తల్లి ఎంత ధన్యురాలు, నీవు కుడిచినటువంటి స్తన్యములు ఎంత గొప్పవి. అప్పుడు యేసుప్రభు అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని శిష్యులను చూపించి, నా మాట వినవాళ్ళు నా తండ్రి చిత్తమును చేయువారే, నా తండ్రి, నా తల్లి, నా సహోదరులు. హల్లెలూయా. ఇప్పుడు తల్లి కాకపోవచ్చు, సహోదరులు, రక్త సంబంధం, మరియ గర్భంలో నుండి యేసుప్రభు తర్వాత వచ్చేయకపోవచ్చు మనం. కానీ దేవుడు తండ్రి చిత్తం అనబడే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరిస్తే, ఆయన మాటకును గైకుంటే, మనకు దేవుడిచ్చే స్థానం తల్లి స్థానం, సహోదరుని స్థానం. హల్లెలూయా. వాళ్ళే కాదు గొప్పోళ్ళు, నా తల్లికి నువ్వు సరి సమానం అంటాడు దేవుడు. నన్ను కన్న తల్లికి నువ్వు సరి సమానం, నా సహోదరులకి సరి సమానం. హల్లెలూయా. శిష్యులను చూపించి మాట్లాడుతున్నాడు. ఎందుకు? శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి వైరాగ్యంతో దేవుని కొరకు బ్రతకడానికి శిష్యులు ఆయన్ని వెంబడిస్తున్నారు, ఆయన మాట వింటున్నారు, ఆయన చెప్పింది చేస్తున్నారు. మందమతులారంటే కోపం వచ్చేలేదమ్మా, మూతి పక్కెళ్ళిపోలేదు. ఇలాగా కోపము రాలేదు, మూతి పక్కెళ్ళలేదు. అవివేకులారా, మందమతులారా, అల్ప విశ్వాసులారా, ఎందాక నేను మిమ్మల్ని భరించాలి. వద్దు ప్రభు భరించుకో, మేమే వదిలి వెళ్ళిపోతాంలే అనలేదమ్మా. వాళ్ళు మంచోళ్ళు కదా, గొప్పోళ్ళు కదా, విధేయులు కదా, మాట వినరా. గురువు గారు ఒక్కటి తిడితే పడరా? కొట్టినా తిట్టినా మా వారైతే పడతాం కానండి. పాస్టర్ గారు కొడితే ఏం పడతాం, కొడితే పడరనే కొడతలేదమ్మా. వాక్యంతో కొట్టబడ్డానికి కూడా ఇష్టం ఉండట్లేదు. మామూలు కొడితే పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు మమ్మల్ని. అర్థమైందా? చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పోడు పుట్టలేదు. ఇప్పుడు యేసు ప్రభుకి తల్లి స్థానంలో ఉండాలంటే, యేసు ప్రభుకి సహోదరుల స్థానంలో ఉండాలంటే దేవుని చిత్తాన్ని చేస్తే చాలు, మనం ఆ స్థానంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పేది ఏంటంటే, యోహాను అంత గొప్పోడు పుట్టలేదు, కానీ యోహాను అంతకంటే గొప్పోళ్ళు అయిపోవచ్చు. హల్లెలూయా. అర్థమైందా? ఎప్పుడు అని అడిగితే ఏమీ లేదు, పరలోకంలో ఇలా అడిగిడితే చాలు. బాప్తిస్మిచ్చి యోహాను గొప్పతనం ఈ లోకంలో ఎంత గొప్పదో, నువ్వు పరలోకంలోకి వెళ్తే ఈ గొప్పోడు కంటే గొప్పోడు నువ్వు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, పరలోక రాజ్యములో మిక్కిలి అలుపుడనబడినవాడు, జస్ట్ అగ్నిలో నుండి తప్పింపబడి పరలోకములో కాలు పెట్టినోడు కూడా ఈ లోకంలో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పోడు. ఇది దీని సారాంశము, ఇది సత్యం. ఇక్కడ ఈ మాట చదివి బాప్తిస్మిచ్చి యోహాను దినాలు ఈ చదివి ఏమని, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడంటే, వీళ్ళు ఏం చేశారంటే, పరలోక రాజ్యంలో చూడండి మిక్కిలి అల్పుడైపోయాడు. ఎవరో? బాప్తిస్మిచ్చి యోహాను. ఎందుకు అంటే అతను మిస్టేకే అభ్యంతరం పడిపోయాడండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? అభ్యంతరం వలన లోకమునకు శ్రమ. ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తాయో వాళ్ళకి శ్రమ. దీనికి లింక్ పెట్టేశారు వెళ్ళి. దేనికి లింకు? నీకు లింక్ పెట్టేసుకోవడానికి ఇది ఏమన్నా చేయనేంటి? నీకు ఇష్టం వచ్చిన దానికి అటాచ్ చేయడానికి, లేకపోతే నీ ఇల్లు అటాచ్డ్ బాత్రూమ్ ఎక్కడన్నా కట్టుకోవాలంటే అటాచ్ చేసేయడానికి. ఏమండి, ఆత్మజ్ఞానం లేకపోతే చెప్పలేరండి. ఆత్మజ్ఞానం లేనివారు మమ్మల్ని తప్పెడతారు తెలుసా మీకు? ఎందుకు? అభ్యంతరం అని అక్కడ వచ్చింది, అభ్యంతరం అని ఇక్కడ వచ్చింది. అవునమ్మా, అలాగా. మరి అలాగైతే దేవాది దేవుడు పశ్చాత్తాపడ్డానికి నరుడు కాడు.
ఆయన అంటున్నాడు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఏం చెప్తావు దీనికి? చెప్పలేను, సమాధానం లేదు నా దగ్గర. వెళ్ళిపో అయితే, మాట్లాడక. ఇంకా ఆత్మజ్ఞానం ఉంటే తప్ప వాక్యాన్ని విశదపరచడం అనేది అసంభవం. దేవుడు ఆ కృపను వరంగా ఇస్తే తప్ప దేవుని యొక్క వాక్యాన్ని విశదపరచడం అనేది అసంభవం. ఇప్పుడు అర్థమైందా మీకు? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, అయినను పరలోక రాజ్యములో అల్పుడనబడిన వాడు బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు. అంటే ఈ లోకములో గొప్పతనం చెప్పుకున్నాం మనం. అల్పుడు, మిక్కిలి అల్పుడు అంటే ఏంటి? అగ్నిలో నుండి లాగబడినటువంటి, శిలువలో దొంగ కూడా అగ్నిలో నుండి లాగబడి వెళ్ళిపోతే వాడు ఎంత గొప్పడంట? ఈ భూలోకములో బాప్తిస్మిచ్చు యోహాను యొక్క గొప్పతనము కంటే పరలోకములో అతను గొప్పతనం ఎక్కువ. ఎందుకంటే భూమి కంటే పరలోకము ఉన్నతమైన. దేవుడు బయలుపరుస్తున్నాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో. ఆకాశం ఎవరి సింహాసనం? దేవుని సింహాసనం. ఈ భూలోకం కంటే పరలోకం ఎంత ఉన్నతమైనదో. ఈ ఉన్నతమైనదని చెప్పడానికి ఈ తిప్పలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బాప్తిస్మిచ్చు యోహాను అభ్యంతర పడిపోయి. ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యం ఎంత గొప్పది? మిక్కిలి అల్పుడు. ఇప్పుడు శిలువలో దొంగ ఉన్నాడు, ఒక దొంగ. ఆ ఒక దొంగ లాస్ట్ మూమెంట్లో పక్కనున్న దొంగని గద్దించి, ఒరేయ్ ఇది మనకు న్యాయం, నువ్వు నేను దొంగతనాలు చేసాం, మనం దోషులుగా ఉన్నాం. ఆ మహానుభావుడు ఏ పాపం చేయలేని పుణ్యాత్ముడురా, నువ్వేంట్రా, నువ్వే గనక సత్తా కలిగిన వాడు అయితే, నువ్వే యేసువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు అంటావే, మళ్ళీ పోతావా దొంగతనానికి? ఒరేయ్ మనకి సబబురా, ఇది మనకు న్యాయం రా, మన జీవితకాలం అంతా ఇష్టం వచ్చినట్టుగా బ్రతిక. ఆయనకేంటిరా, పాపము లేని పరిశుద్ధుడురా, ఆయన పుణ్యాత్ముడురా, పాపం అంటని వాడురా, వాడిని అనడానికి నీకు యోగ్యత లేదురా, ఆయన పేరెత్తడానికి నీకు అర్హత లేదు. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నేడు నీవు నాతో కూడా పరదైసులుందు. హల్లెలూయా. భూలోకములో వాడు అడ్రస్ లేనాడు, పరలోకానికి వెళ్ళేటాడుకు బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పోడు. ఈ లోకములో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పోడు లేడు. కానీ పరలోకములో మార్పు చెందబడి అప్పుడే పుట్టినటువంటి వాడు పరలోక రాజ్యములో మిక్కిలి అల్పుడు. కానీ భూలోకములో ఉన్న బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు. ఇప్పుడు చూడండి, మిక్కిలి అల్పుడండి అతను, కానీ పరలోకంలో గొప్పోడు. దీన్ని అర్థం చేసుకోవడంలో కూడా ఉంది కదమ్మా మనం. అంటే పరలోకంలో ఆ లీస్ట్ స్టేజ్లో ఉన్నవాడే గొప్పోడైతే, పరలోకంలో ఉన్నత స్థానంలో ఉన్నవాడు ఇంకెంత గొప్పోడు? చాలా గొప్పోడు. మరి మనకేం కావాలి? ఏమండి బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పతనమే కదండి. పర్లేదండి, అగ్నిలో లాగబడినట్లు లాగబడిపోతామండి. ఏ చివరి మూమెంట్లోనో ఒకవేళ మనకు అవకాశం ఉంటే, తండ్రి దొంగను జ్ఞాపకం చేసుకున్న మహానుభావ మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాము, అయ్యా మమ్మను కరుణించు, తర్వాత మమ్మల్ని క్షమించు, నన్ను నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో. అనుకోకే, నువ్వు అనుకున్నావంటే ముందు నీ అంతం ఎప్పుడో తెలీదు. నరులారా తిరిగి రండని నా ప్రియ తండ్రి నన్ను పిలచును, నరులారా తిరిగి రండని నా ప్రియ తండ్రి నన్ను పిలచును, ప్రాణముండగా బ్రతికి ఉండగా ప్రాణముండగా సిద్ధపడుదును, సమయముండగా బ్రతికి ఉండగా ప్రాణముండగా సిద్ధపడుదును. ప్రాణముండగా మనం ఏం చేయాలి? అందరికీ రాదండి ఆ భాగ్యం. హార్ట్ అటాక్ వచ్చి స్పాట్లో అమ్మ అని పిలవడానికి కూడా ఉండలేదు. మరి అదేం చేస్తారు? మరి అలాంటప్పుడు ప్రభువా అనేస్తామా? బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది,
స్పాట్లో ఏమేదో అయిపోతున్నాం, తిరిగి తిరిగి వాళ్ళు డబేలు పడిపోతున్నాం, లిగుతులేదు. ఎలా మరి? ఆ ఛాన్స్ వద్దమ్మా. ఆప్షన్ బాగుందనుకోకండి, ప్రాబ్లం అయిపోద్ది. జాగ్రత్త. అజ్ఞానులుగా కాక జ్ఞానంగా మనం ఏం చేయాలి? మనకెందుకండి మిక్కిలి అల్పమైనటువంటి స్థానం, ఘనమైన స్థానం కావాలండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఘనమైన స్థానం కావాలి. ఇప్పుడు చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను ఎంత గొప్పోడి లోకంలో, కానీ పరలోకం అంతకంటే గొప్పది. పరలోకంలో మిక్కిలి అలుపులు ఎవరు అనబడతారో, మొట్టమొదటిగా మిక్కిలి అలుపులు ఎవరు అనబడతారో తెలుసా? ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు వరకు ధ్యానం చేసుకున్నట్టుగా శిలువ మీద ఉన్నటువంటి దొంగ మిక్కిలి అల్పుడు. ట్రైన్ ఉంది, ఏముంది? ఇక్కడ లేదని అనకండి, ఊహించుకోండి. ట్రైన్ ఉంది. ట్రైన్లో లీన్ స్టేజ్ ఉంటుంది, బెటర్ స్టేజ్ ఉంటుంది, అంతకంటే బెటర్ లగ్జరీ ఉంటుంది. అంటే ట్రైను ఊహించుకోండి మీరు, ట్రైన్లో కంపార్ట్మెంట్స్ ఉంటాయి. దానిలో జనరల్ కంపార్ట్మెంట్ అని, రిజర్వేషన్ కంపార్ట్మెంట్ అని, దానికంటే ఫస్ట్ ఏసీ అని, సెకండ్ ఏసీ అని, థర్డ్ ఏసీ అని. అందరూ ఆ ట్రైన్ ఎక్కుతారు, అందరూ ఆంధ్రాకి వెళ్తారు. ఆ ట్రైన్ పరలోకం అనుకోండి. హల్లెలూయా. పరలోకం అనుకోండి, అవునా? అందరూ ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి వెళ్తున్నాం, అందరూనే మొత్తం మన సంఘంలో. కొంతమంది జనరల్లో ప్రయాణం చేస్తున్నారు. జనరల్ ఎలా ఉంటుంది తెలుసా? టీ కాఫీ. ఇంకెప్పుడు చూసినా కూడా ఇంకా నిద్ర పట్టడం కానీ, సరిగా నిలబడ్డానికి కానీ. మేము ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదని అనుకుని చూస్తున్నారు, కానీ పర్వాలేదులే, ఒకరోజు ఎక్కి వెళ్దాం మనందరం. దేవుడు మనల్ని అందరినీ తీసుకెళ్ళిను కాక ట్రైన్లో అందంగా పాటలు పాడుకుంటూ, పాటలతో పైన సాగాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, అందరూ రాజమండ్రి వెళుతున్నారు, అందరూ ట్రైన్ ఎక్కేశారు, పరలోకం అనే ట్రైన్ అది. కానీ ఫస్ట్ జనరల్ కంపార్ట్మెంట్లో కూడా ప్రయాణం చేస్తున్నారు. ఎలా ప్రయాణం చేస్తున్నారంటే, నిలబడడానికి కూడా లేదు, కూర్చోడానికి లేదు, కంఫర్ట్ అనేది లేదు. ఎలాగో వెళ్ళాలి, ఇంకా తప్పదు, గమ్యాన్ని చేరుకోవాలి. రిజర్వేషన్లు వెళ్తున్నారు, దీని మీద బెటర్ రిజర్వేషన్, బెర్తలు అవి ఉంటాయి, పడుకుని వెళతాం. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ అని ఉంటుంది. ఇవి ఒకదాన్ని మించినవి ఒకటి, అవునా? అలాగే ఇప్పుడు మన జనరల్ కంపార్ట్మెంటు ఎవరెక్కారు? శిలువ మీద ఉన్నటువంటి దొంగ. ఆయన కూడా అగ్ని నుండి తప్పింపబడి పరలోకం అనేటువంటి రైలు బండిలో ఎక్కారు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ లోకంలో మనం అందరం మనుషులమే, కానీ కొంతమంది ఫుట్పాత్ మీద తమ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపుతూ ఉంటారు. వాళ్ళని అడుక్కు తినేవాళ్ళు అంటారు. వాళ్ళు మనుషులు కాదా? మనకున్నట్టుగా వాళ్ళ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు లేవా? మనం తొడుక్కున్నట్టుగా బట్టలు వాళ్ళు ధరించుకోవట్లేదా? వాళ్ళ మనుషులే. కానీ రాజుకి, దరిద్రుడికి ఎంత వ్యత్యాసం! ఈ రోజుల్లో మనం ఏమండి పర్వాలేదండి, మేము కూడా ఫుట్పాత్ మీదకి వెళ్ళిపోతామండి అని అనుకుంటారు ఎవరైనా. ఓ మాట చెప్దాం, వాడు బతుకుతున్నాడు, మనం బ్రతికేస్తామండి. కొంతమంది డైలాగులు వేస్తారు, నువ్వు బతుకుతున్నావో ఊర్లో కుక్క బతుకుతుందిరా అంటారు. అంటే అది నువ్వు బతికేస్తున్నారు అంటే ఆ బ్రతికే నీది అని తిడతా ఉంటారు. తిడతారు లేదా? నువ్వు తిరుగుతున్నావు, రోడ్డు మీద ఆంబోతు తిరుగుతుందిరా అంటే దానికి నీకేమి? ఇప్పుడు చూడండి, మనం ఫుట్పాత్ మీదకి వెళ్ళిపోదాం పెట్టి, బాగుంటుందేమో, బతికేద్దామండి. ఆ గాలే, ఆ నీరే, ఆ ఆహారం, బతకడానికి ఏం పర్లే, బతికేస్తాం ఎలాగోలాగా. ఇష్టపడతామా? ఇష్టపడం కదా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? రిజర్వేషన్. కొంత అన్ని ఫెసిలిటీస్ ఉండవు. ఏసీలో నెంబర్ 1 ఏసీలో కంపార్ట్మెంట్లు ఎలా ఉంటుంది? పడుకోవచ్చు, సుఖం. కాఫీ టీ చెత్త ఏముండదు అక్కడ.
ఎక్కడికక్కడ కర్టెన్స్ ఉంటాయి, ఎక్కడికక్కడ బెడ్స్ ఉంటాయి, ఎక్కడికక్కడ ఏసీ, ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళకే ఏసీ తగిలేలా ఉంటుంది. టాయిలెట్స్ చాలా బాగుంటాయి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎంత కంఫర్ట్ అంటే నీ సొంత ఇంట్లో ఉన్నటువంటి కంఫర్ట్లో నువ్వు ఉండగలుగుతావు. దానికి దీనికి చాలా వ్యత్యాసం. అలాగే ప్లాట్ఫామ్ మీద ఉన్నవాడికి, పూరుగుడుసులో ఉన్నవాడికి, రేకులింట్లో ఉన్నవాడికి, బిల్డింగ్లో ఉన్నవాడికి, డూప్లెక్స్ బిల్డింగ్లో ఉన్నవాడికి, చివరికి అంతఃపురంలో ఉన్నవాడికి వ్యత్యాసాలు ఉంటూ ఉంటాయి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలనుకుంటున్నాం? పరలోకములో మన ఉన్నత స్థానంలో ఉండగలం. మన జీవితంలో మిక్కిలి అల్ప స్థానం ఎప్పుడు వస్తుందో మనకు తెలుసా? దేవుడి ఆజ్ఞలన్నీ తెలిసి ఆ ఆజ్ఞల్లో మిగులు అల్పమైనటువంటి ఒక ఆజ్ఞనైనా మనం మీరేమనుకో, మిగులు అల్పమైన ఒక ఆజ్ఞనైనా మనం మీరేమనుకో, ఆ మిగులు అల్పమైనటువంటి ఒక ఆజ్ఞ నిన్ను పాపము అనేటువంటి పరిస్థితిలో నిలవబెడదు. పాపముతో నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, పరలోకం వెళ్ళవు. ఆ పాపముతో అంతవరకు నువ్వు చేసింది ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. పరలోకంలో ఫలం ఉంటుందా? కానీ నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఆ పాపం ఏమవ్వాలి? పరిహారం అవ్వాలి. పరిహారం అవ్వాలంటే నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోవట్లేదు, నువ్వు విడిచిపెట్టట్లేదు. ఆ పాపంలోనే, ఆ అజ్ఞాన దశలోనే నువ్వు అన్నీ బాగానే ఉంటున్నాయి, కొన్ని మాత్రం మనసు ఒప్పట్లేదు నీకు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు అప్పటి వరకు బాగానే ఉన్నావు, దేవుడు వాక్యం ఎంత చెప్తున్నా కూడా నువ్వు చాలా అల్పమైనటువంటి చిన్న విషయంలో నువ్వు ఆ విషయంలో నీకు పశ్చాత్తాపం అనేది వచ్చి దేవుని వైపు తిరగలేకపోతున్నావు. కాబట్టి దేవుడు నిన్ను నరకం పంపేయాలనుకోడు. నిన్ను బెడ్డ మీద పెట్టి, ఎక్కడ? అందరూ బెడ్డ మీద ఉంటాడు పాపాత్మలు అనుకోకండి అమ్మ, మళ్ళీ అందులోకి వెళ్ళిపోకండి. ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆత్మ పాపమును గురించి, తీర్పు గురించి ఒప్పింపజేస్తుంది. ఇక్కడ కూడా కోమాలోకి వెళ్ళిపోయా అనుకో, సపోజ్ వాళ్ళ లోపల ఆత్మ ఏం చేద్ది? వాళ్ళు బ్రతుకున్నారు, చచ్చిపోలేదు. ఆత్మ ఎక్కడుంది? వాళ్ళని ఏం చేస్తాడో దేవుడు, వీళ్ళ దేవుడి కోసం చాలా చేశారు, ఇదొక్కటే వాళ్ళకి లోటుగా ఉంది, ఈ ఒక్క మైనస్ తీసేస్తే తన జీవితంలో నరకం వెళ్ళకుండా పరలోకానికి వెళతాడు అని తెలిసి దేవుడు ఆ ఒక్కదాని విషయంలో కూడా ఆయన ఉద్దేశాన్ని బట్టి, ఆయన శుద్ధీకరించే విధానాన్ని బట్టి బెడ్డ మీద పెట్టుకుని అతను శుద్ధీకరించుకుని పరలోకం తీసుకెళ్తాడు. అది ఏంటంటే పరలోకం అగ్నిలో నుండి తప్పింపబడే స్థితి. హల్లెలూయా. నువ్వు 20 సంవత్సరాల క్రైస్తవురాలువా, 30 సంవత్సరాల క్రైస్తవురాలువా, 40 సంవత్సరాల క్రైస్తవురాలువా అనేది కాదు. ఆజ్ఞలన్నీ గైకొని మిక్కిలి అల్పమైన ఆజ్ఞ, అది దేవుని మాట అయినా, వ్యక్తిగతమైన మాట అయినా, లేకపోతే ఆజ్ఞల్లో ఒకటైనా, అది నువ్వు చేయాల్సిన విధైనా, ధర్మమైనా, నువ్వు ఏదైనా జయించలేకుండా ఈ లోకంలో జీవిస్తే దాని విషయంలో దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు శిలువ మీద ఉన్న దొంగ కూడా అప్పటి వరకు పాపంతో బతికాడు. ఆ పాపం అనేది ఎంతటి పాపమైనా ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. అప్పుడే పుట్టిన బిడ్డ, అందుకని అతనికి పరలోకంలో ఫలం ధనం ఏం లేదు. కాబట్టి మిక్కిలి అల్పస్థానములు అతను ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మత్తయి సువార్తలో రాయబడి ఉంది, వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం ప్రకటిస్తున్నవాడు ఆజ్ఞలన్నీ గైకొని మిక్కిలి అల్పమైనటువంటి ఒక చిన్న ఆజ్ఞను గైకొనకపోతే, అతడు ఇలాగ ఉండాలని ప్రకటించి ఆ ప్రకటనలో ఒక చిన్న విషయములో అతడు నిలబడకపోతే వాడు పరలోక రాజ్యములో మిక్కిలి అల్పమైన వాడు అని రాయబడింది. దీన్ని బట్టి విశ్వాసులు కనిపించుకుంటే కూడా మన జీవితాలు అంతే కూడా మిక్కిలి అల్పమైనవి. అందుకని ఫలాలన్నీ కూడా పారవేసుకోకూడదు. ఆ మాట చూపించేస్తాను ఉండండి, మత్తయి సువార్త. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలిన అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగు చేయ బోధించువాడెవడో పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. అర్థమైందా? బోధించేటువంటి దైవజనుణ్ణి తీసుకుంటే ఇక్కడ వాక్యం అంతా తెలుసు ఆయనకి. తెలిసిన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నాడు. ఇది మళ్ళీ విపులంగా చెప్తాను, జస్ట్ చెప్పుకెళ్ళిపోతాను. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నాడు, కానీ ఆ బోధలో కొంత అతను
తప్పితే పరలోకములో మిక్కిలి అలుపుడు అంటే ఏంటి? నరకానికి వెళ్ళలేదు. లాస్ట్కి దేవుడు ఏదో ఒకటి చేసి అతన్ని, కానీ అంతవరకు చేసిన సేవ, అంతవరకు చేసిన ప్రకటన అంత శుద్ధ దండగా. అప్పుడే రక్షింపబడి పరదయస్సు వెళ్ళిన దొంగెంతో, జీవితకాలం అంతా సేవ చేసిన ఈ పాస్టర్ గారు అంతే. ఎందుకు? ఫుట్పాత్ మీద బ్రతికేందుకు? జనరల్ కంపార్ట్మెంట్ బ్రతుకు పరలోకంలో. ఇప్పుడు కూడా మనం కూడా అంతే. దేవుని వాక్యం అంతా తెలిసి మిక్కిలి అల్పమైనటువంటి చిన్న ఆజ్ఞ అంటే ఏంటి? ఆయన మాట, ఆయన చిత్తం, ఆయన సంకల్పం, ఆయన విధి, ఆయన ధర్మం. ఏ విషయంలో మనం తప్పామనుకో మన ఫలాలన్నీ ఏమవుతాయి? మరి అదే చెప్తున్నారు, అంత లింకు. ఇంతకుముందు మనం ధ్యానం చేసుకున్న ఫలాలు నిలిచి ఉండాలి. రాలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అతను అంతవరకు బ్రతికి ఏమైపోయింది దేవుని కోసం? ఇదంతా తెలియకపోతే ఏమైపోతాం మనం? రాలి చేసుకుని వచ్చేస్తున్నామండి. జనరల్ అర్థం చేసుకోండి అమ్మా. మనం ఏం చేసుకోవద్దంటే ఇవి అర్థం చేసుకోవద్దు. భయం ఉండాలి మనకి. ఇప్పుడు ఇంత పాస్టర్ గారు, వాక్యమంతా తెలిసిన పాస్టర్ గారు, బోధంతా కూడా పర్ఫెక్ట్గా బోధించినోడు మిక్కిలి అల్పమైన విషయంలో అలాగున బ్రతకలేదు. అలాంటప్పుడు ఒక్క ఆజ్ఞ మీరితే కూడా మిగతా అన్ని ఆజ్ఞ విషయంలో అపరాధి, పాప అయిపోయాడు. ఎన్ని సంవత్సరాలుగా? జీవితకాలంలో. ఇప్పుడు పాపి పరలోకం చేరగలడా? చేరలేడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆ పాపాన్ని తొలగించి ఎంతవరకు చేసిన దానికి ఫలం రాదు. ఆ పాపము నుంచి విడుదల అయింది కాబట్టి ఎక్కడికి వెళ్తాడు? పరలోకం. జస్ట్ పరలోకంలో ఏం చేస్తాడు? జస్ట్ మీకు ఇంకా విడమరి చెప్తాను, అర్థం చేసుకోండి. మరి కొంతమంది రారు, బాబు రాడు కదా. ఇప్పుడు ఈ అలుపుడు ఆ అలుపుడు ఇద్దరు ఎక్కడ ఉంటారు? పరలోకంలో మిక్కిలి అలుపులు. ఇంకొకరిని పరిచయం చేస్తుంది వాక్యం. వెండి బంగారము వెలగల రాళ్లతో కట్టినవాడు పని నిలబడిపోద్ది, అతనికి తగిన జీతం దేవుడిస్తాడు పరలోకం. అంటే ఇతడు మంచి కంపార్ట్మెంట్లో ఉన్నట్టు. పౌలు మంచి పోరాడ పరుగు తొదముట్టించే విశ్వాసాన్ని కాపాడుకున్న నా కొరకు పరలోకం ఉంది, పరలోకంలో ఫలం ఉంది. హల్లెలూయా. మరి మిగతా వాళ్ళు ఏం చేశారు? గడ్డి కర్ర కొయ్యకాలతో వాళ్ళ పని ఏమవ్వలేదు, నిలబడలేదు. అతని పని అంతా ఏమైపోయింది? కాలిపోయింది. ఒక్కడ మిగిలిపోయాడు అంతే. దాని అర్థం ఏంటి? ఇంత పెద్ద ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో యజమానుడు ఉన్నాడు అనుకో, ఇల్లంతా కాలిపోయింది అనుకో, యజమానుడు కట్టు బట్టలతో బయట ఉండిపోవాలి. మరి కాలిపోయిన దాన్ని బట్టి మళ్ళీ వస్తుంది అతనికి. ఈ యజమానుడు మాత్రం ఏం చేశాడు? అగ్నిలో నుండి తప్పింపబడ్డాడు. ఎందుకు? వీళ్ళని కట్టేలా కట్టలే, పరలోక రాజ్యం కోసం సిద్ధపరచలేదు. వీళ్ళని ఎలా సిద్ధపరిచాడు? దేవుడు స్వస్థపరిచేవాడు. రండి నాకు స్వస్థవరం. ఈ స్వస్థతలు పట్టుకుని వచ్చేయడం, స్వస్థతల కోసమే వెళ్ళడం. ఇంకా పరిశుద్ధత, నీతి, యథార్థత, పరలోకం కొరకు మారు మనస్సు ఉండదు. అద్భుతాలు రండి. మీరు ఎవరినైనా చూడండి, ప్రవక్తలు అనబడిన వాళ్ళు స్వస్థపరచలేదా? అద్భుతాలు చేయలేదా? యేసుప్రభు చేయలేదా? అలాగని మారు మనసు ప్రకటించాడా లేదా? అది ఉండాలి ముందు. వీళ్ళందరూ కూడా అబ్బే ఇంక మారు మనసు వద్దు, ఏమొద్దు. మారు మనస్సు గురించి కానీ ఏమన్నా అంటే, పాపం మిమ్మల్ని పడద్దన్నామంటే వీళ్ళందరూ మానేస్తారు. మానేశారంటే మాకు సంఖ్య తగ్గిపోద్ది. అలాగేనమ్మా బాబు, సంఖ్య తగ్గించుకోక నాయన ఇక్కడ లోకంలో, అక్కడ నువ్వు తగ్గిపోతావు చేత. అలా ఉంటారండి. మేము నడిచే మార్గం దేవుడు మాకు బయలుపరిచిన మార్గం. హల్లెలూయా. ఎవరు ఉంటారా, ఎవరు ఊడిపోతారా కాదు. ఊడిపోతే మాకేంటి? మీరున్నారా పరలోకం వెళతారు, ఊడిపోయారా నరకం వెళ్ళిపోతారు. ఊడిపోకూడదని ఎంత అద్భుతంగా బోధించినా ఊడిపోయి ముక్కురు పట్టుకోలేం. ఓడకూడదు. మరి ఎక్కడ నాటారో అక్కడ ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి, బలంగా ఏపుగా పెరుగుతావు. లెబానోను మీద దేవదారు రాను వలె ఎదుగుతావు అంచెలంచెలుగా. హల్లెలూయా. లేకపోతే మొలక్కమ్మ సహవాసం ఎక్కడిక టప్పేలు ఇరిగిపోతావు, పడిపోతావు, నాశనం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మిక్కిలి అలుపుడు అతని గురించి చెప్పుకున్నాం. మిక్కిలి అలుపుడు ఎవరి గురించి? ఇక్కడ కూడా మిక్కిలి అలుపుడు ఈయన అగ్నిలో నుండి తప్పింపబడతాడు. ఇల్లంతా కాలిపోయింది. ఆ మనిషి ఏమవుతాడు? చావకుండా బ్రతుకుతాడు అంతే. ఈయన ఒకే ఎంత బ్రతుకు ఎందుకమ్మా? లక్షలాది విశ్వాసులు కలిగిన సంఘం మాదే. ధనవంతుడా. ఇప్పుడు ఏమవుతావు అక్కడ? ఎక్కడున్న ధనవంతుడేమో అక్కడికి వెళ్ళి దరిద్రుడు అయిపోయాడు. ఎక్కడున్న దరిద్రుడు దేవుని ఎంత ధనవంతుడే అక్కడ ధనవంతుడు అయిపోయాడు. ఇక్కడ లక్షలాది సంఘం, ఇసకేస్తే రాలనటువంటి జనం.
ఏమవుదు? ఎంత బ్రతుకు బ్రతికితే సుఖమేముందండి? ఎంత బ్రతుకు బ్రతికితే సుఖమేముంది? ఇక్కడ ఎలా బ్రతికావని కాదు, అక్కడ ఎలా ఉన్నావా అది. ఏమండి ఇక్కడండి బిల్డింగ్ మీద బిల్డింగ్ అండి, అక్కడ పూరు గుడిసండి. ఆహా, ఈ ఇక్కడ తొలి దినాల్లో నాకు ప్రభు బయలుపరిచారు. పూరు గుడిసులు, ఇంద్ర భవనాలు, నార్మల్ భవనాలు. హల్లెలూయా. ఈ లోకంలో మనం పూరు గుడిసెలు ఉండడానికి ఇష్టపడతామా? ఎవరైనా డూప్లెక్స్ బిల్డింగ్స్ ఇస్తున్నాం, పూరు గుడిసెలు ఇస్తున్నాం, ఎవరికి ఏం కావాలో కోరుకోండి. ఆలస్యం చేసిన ఆశాభంగం అంతే. పనులు పాటలు అన్నీ మానేసి భగ్నం అయిపోద్ది, ప్రేలిపోవాలా. నాకు డూప్లెక్స్ బిల్డింగ్ కావాలి అంటాం. సంఘానికి రామ్మ, సహవాసానికి రామ్మ, సహవాసమా అనుదినం రండమ్మా, అనుదినమునా బుధవారం ఇలా చెప్తే మన ఊళ్ళకి నాకు సూర్యకాంత పద్మరాగా కనబడిపోతా. నా బిడ్డలు నేను ఎలాగ చెప్పుకున్నా వాక్యంలో నిలబెట్టుకోవాలని నా ఆశ. సరదాగా చెప్తున్నారు వాక్యం అనుకుంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ కాదండి, పరలోకంలో ధనవంతులుగా ఉండాలి. ప్రకటిస్తున్న నేను, ప్రకటన వింటున్న మీరు పరలోక రాజ్యములో ఉన్నత స్థానాన్ని సంపాదించాలి. ఆదిమ అపోస్తలులు పరలోకంలో ఘనమైనటువంటి స్థానం. వాళ్ళు ఏం చేశారు? ఆజ్ఞలన్నీ గాయకున్న వాడు ఎవడో వాడు పరలోకంలో మిక్కిలి గనుడు అనబడతాడు. హల్లెలూయా. అపోస్తలులు గనులండి, దేవుని నిమిత్త హతసాక్షులు గనులండి. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం ఇచ్చి యోహాను గనుడా ఘనహీనుడా? ఘనహీనుడు కాదు కదమ్మా. ఆయన ఘనహీనులు చేయొద్దమ్మా, తప్పమ్మా. ఈ రోజుల్లో చాలామంది ఆత్మీయులు ఘనహీనులుగా మిగిలిపోతున్నారు. ఎందుకు బట్టో తెలుసా? బోధ సరిగ్గా లేక. ప్రశంసలు పొందుకున్న వాళ్ళందరూ కూడా వెనకకు లాగబడుతున్నారు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రజెంటేషన్ ఉన్నట్టుగా చేయక. బాప్తిసం ఇచ్చి యోహాను గనుడు. అతను ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఆజ్ఞలన్నిటినీ గైకున్నవాడు, పరలోక రాజ్యములో మిక్కిలి ఘనుడు, నాట్ అల్పుడు. దేవుడి కోసం మనం ఏది చేసినా దేవుడు మన రుణాన్ని ఉంచుకోడమ్మా. మన దేవుడు పరలోకమందున్నాడు, భూలోకమందున్న మన కొరకు దిగొచ్చేస్తున్నాడో. ఎంతవరకు దిగొస్తాడో? నువ్వు పరలోకం వచ్చేంతవరకు ఆయన నీ దగ్గరికి వస్తూ వెళుతూ ఉంటాడు. నీ హృదయంలో నివాసం చేస్తాడు. తప్పిపోతుంటే వాక్యంతో మాట్లాడతాడు. తప్పడడుగులు వేస్తుంటే, అమ్మా నువ్వంటే నాకు చాలా ప్రీతిరా, ప్రేమ, నీవు నా కొరకు చేస్తున్నవి ఇన్ని మంచి, ఆ ఒక్క చెడ్డది ఉందరా నీకు, ఆ ఒక్క చెడ్డదే కూడా తీసేసుకోవాలని దైవజనులు, ముక్కుసూటిగా మాట్లాడే దైవజనుల్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ఒక్కడే తీసేసుకుంటే పరలోకంలో మిక్కిలి గండ్రాలు అయిపోతావని. హల్లెలూయా. లేకపోతే ఆ ఒక్క దాన్ని బట్టి మిక్కిలి అల్పమైన స్థితికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేక. అర్థమవుతుందా? పిల్లలు యవ్వన ప్రాయములో ఉన్నారు, జాగ్రత్త. దేవుడిని ఇప్పుడు మర్చిపోకండి. ఈ ఉపదేశము, ఈ మంటతో మీరు విన్నారు, అదే మంట మీలో రగిలితే, ఇదే ఉపదేశ సారాంశం మీ హృదయంలో చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలిగితే మీరు పరలోకములో మిక్కిలి గనులు. ఈ లోకంలో కాదండి, వెండి బంగారం వెలగలిగినటువంటి పరిస్థితులు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప మన ఎడల అంత అధికంగా ఉంది. ఎందుకో తెలుసా? పరలోక రాజ్యములో మనల్ని ప్రవేశపెట్టు నిమిత్తం. ఈ భూలోకం కంటే పరలోకం ఎంత ఉన్నతమైనది. పరలోకము అంతా కూడా బంగారుమయం. తులం బంగారం చూసేటాడు కళ్ళు అంటుకుపోతున్నాయి. 60,000 అంట తులం బంగారం. అక్కడ తులం బంగారం ఏం కర్మమ్మా? పరలోక పట్టణమే బంగారం. పెట్టుకోవడానికి కాదు, కాళ్ళ కింద పెట్టుకుని తిరగడానికి. హల్లెలూయా. బంగారపు వీధులు, అక్కడ నీకు గృహాలు, అక్కడ నీకు కిరీటాలు, అక్కడ నీకు సన్మానాలు, అక్కడ నీకు సింహాసనాలు. ట్రోల్ చేసేవాళ్ళు ప్రతి మంచి పాయింట్ని లాగి అమ్మగారికి సింహాసనాలంట. నువ్వు ట్రోల్ చేస్తే నువ్వు ఎన్నన్నా చేసుకుంటావు, నీతో మాకేంటి? నీతి నిమిత్తం హింసింపబడే జాబితాలో ఉంచడానికి నీకు వందనాలు ముందు. నీతి నిమిత్తము మంచి ఉన్నతమైన జాబితాలో నిలబడడానికి ఒక గొలియాతు నీవే, ఒక ఫరోవు నీవే. నాకేమి?
ట్రోల్ అయినా భయపడం, ఏదైనా భయపడం, మా దేవునికి అనుసయగల్లో మేము ఉన్నాం. హల్లెలూయా. భయమేలా, చింతేలా? సౌలుని చంపే మనసే లేదు దావీదుకి. చంపుతున్నాడు, తరుముతూనే ఉన్నాడు. భయమేలా, చింతేలా? గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతులు రావొద్దా? కిరీటం కావాలంటే గొల్యాతులు రావొద్దా? వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా? వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా? శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. యేసుక్రీస్తు ప్రభు వారిని తిండిపోతూ, తాగుబోతూ, తిట్టుబోతూ, ఆబోతూ, యేసుప్రభు అక్కడ ఉన్నాడమ్మా. తీర్పు తీరుతాడు. నువ్వు వెళ్ళవలసింది యేసుప్రభు పాదాల దగ్గరికి. ఆ రోజున ఎవరు తిండిపోతున్నారో, తిట్టుపోతున్నారో, ఆబోతున్నారో, ఈ పోతున్నారో అందరూ కూడా నీతి న్యాయధార్థతలు జరిగించే యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల ఎదుట ఉడుకుతూ నిలబడతారు ఆ రోజున. ఈ రోజున నిజమైనటువంటి దైవజనులు ట్రోల్ చేస్తున్నవారా? నిజమైన దైవజనుల మీద బురద చల్లుతున్నారా? మా దేవుడు మా పక్షముగా ఉండగా మాకు విరోధి ఎవడో? ఏదైనా డోంట్ కేర్. చావడానికి సిద్ధంగా ఉన్నవాడికి డోంట్ కేర్ కదా. ఏదైనా కుమిలిపోతామా? ఆ కష్టంలో కుమిలిపోతే ఇంకా పరలోకంలో ఫలం ఎక్కువైపోదు. గొలియాతులకు వందనాలు, ఫరోలకు వందనాలు, శ్రమల పాలు చేస్తున్న వారలారా వందనాలు. అద్భుతాలు పొందుకోవడానికి, ఆశ్చర్య కార్యాలు రుచి చూడడానికి, మహాశ్చర్య కార్యాలు చూపించడానికి, మాదిరిగా నిలబెట్టడానికి ఈ గొలియాతులు, ఫరోలు, శ్రమలు అనబడేవి మాకు సంకేతం. ఎందుకంటే మా తల మా దేవుడు పైకెత్తుతాడు. హల్లెలూయా. దేవదేవుడు అగ్నిగుండములో శద్రక్ మేషక్ అబేద్నెగోలను పడదొస్తుంటే అగ్నిలోకే దిగి రాగా అగ్ని ఏమైనా హాని చేయునా? దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం! సేవించే మా దేవుడు రక్షింపక మానునా, రక్షించకపోయినా సేవించక మానము. సేవించే మా దేవుడు రక్షింపక మానునా, రక్షింపకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా? అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా? అదే ఘనతగా నిలబెడతాడు. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. సేవకు వచ్చిన కొత్తలో మా శ్రమలే ఈరోజు మా సాక్ష్యాలయ్యాయి. మా శ్రమలే ఈరోజు మా అనుభవాలు అయ్యాయి. మీకు వాక్యాన్ని అనుభవపూర్వకంగా ప్రకటించడానికి. ఏది ఎంత మాత్రం హాని చేయనా? సింహాల బోన్లో పాడేశారు, సింహాల హాని చేయగలిగాయా? అగ్నిలో పాడేశారు, అగ్ని హాని చేయగలిగిందా? గాఢాంధకారపు లోయల్లోకి దిగిపోయాడండి దావీదు. అక్కడ నుండి అంత ఎత్తిక్కిచ్చాడు దేవుడు, సింహాసనసీనుడిగా చేశాడు. మన దేవునిలో ఉన్న మర్మము గొప్పదే. హల్లెలూయా. కుమిలిపామో పిల్లిలాగా ఒడికిపామో, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. మా భక్తి మాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. మా యథార్థత, మా నీతి, మా న్యాయం, మా పరిశుద్ధత, మా దేవుని ఎదుట మేము నిలబడినటువంటి విధానమే మా ధైర్యం. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా. మీరు ఎన్నో అనుకుంటే మాకే, ఇప్పటికే పడున్నాం. మునిగినోడికి మొత్తం అంతా మునిగిపోతే ఇంకా బాగుంటుందండి. సవాదుగా తెలుసా? అర్ధమర్ధంగా మునిగితే బాగోదు, మొత్తం అంతా మునిగిపోతే చాలా బాగుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అర్థమైందా? మిక్కిలి అలుపుల జాబితాల్లో మనం ఉండకూడదు. ఎవడైతే వాక్యం ఎరిగి వాక్యానుసారముగా బ్రతుకుతాడో పరలోకముల వాడు మిక్కిలి గనుడు. హతసాక్షుల జాబితాల్లో ఉన్న వాళ్ళు గనులు,
నీతి నిమిత్తం నిందింపబడి హింసింపబడి అబద్ధంగా చెడ్డ మాటలు అలా పలికినప్పుడు వారు ధన్యులు, గనులు. విశ్వాస వీరులు గనులు. దేవుడు కొరకు నిలబడిన వాళ్ళు గనులు. దేవుడు కొరకే జీవితాన్ని అర్పించిన వాళ్ళు గనులు. ప్రాణార్పణంగా పోయబడినటువంటి వారు గనులు. అందుకే పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడ, పరుగుతో ముట్టించే విశ్వాసాన్ని కాపాడుకున్న నీతి కిరీటం నా కొరకు ఉంచబడి ఉన్నది. పందెపు రంగమందు గురి యొద్దకు పరిగెత్తా, వెనుకున్న వాటిని మరిచా, ముందున్న వాటికి వేగిరపడ్డా, నియమం ప్రకారంగా పోరాడా, పందెపు రంగమందు పరిగెత్తా పరిగెత్తా పరిగెత్తా. అలసిపోయా, సొలసిపోయా, ఎన్ని పరిస్థితులు నా మీదకు వచ్చినా వాటన్నిటిలో దేవుని వైపు చూచా. శ్రమల అతిశయమైన భావించా, శ్రమలను ఆనందించా, శ్రమలే కిరీటం అనుకున్నా, శ్రమల్లో సహితము స్తుతించి శక్తికి మించిన స్తుతి అనబడే అత్యధికమైన ఆధిక్యత కలిగినటువంటి అనుభవాల్లో పరలోకముల అధిక ఫలాన్ని కొట్టా. హల్లెలూయా. పరలోకములో ఉన్నత స్థానములో ఉన్నా అంటాడు మనకు మాదిరిగా ఉన్న మన ప్రియ తండ్రి అనబడేటువంటి పౌలయ్య గారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా బలపరిచే దేవుడు ఉన్నాడు. ఎన్ని పరిస్థితులన్నా రాని బలపరిచే దేవుడు ఉన్నాడు. నేను బలపరచలేను అన్న సమర్థుడు కాదు ఆయన. నీ బలహీనతలు నేను బలమై ఉన్నా, నీ శక్తిహీనత శక్తి నేనే, అసమర్థత సామర్థ్యము నేనే, అజ్ఞాన దశ జ్ఞానాన్ని నేనే. నీ అవివేకాన్ని తొలగిస్తా, అజ్ఞానాన్ని తొలగిస్తా, జ్ఞానములో నిలబెడతా, నడిపిస్తా, తలపైకెత్తుతా, మాదిరిగా చేస్తా. ఎక్కడ సిగ్గుపడ్డావో అక్కడ హెచ్చిస్తా. ఏది కోల్పోయావో దానిని 4 అంతలుగా ఇస్తా. మన దేవుళ్ళు అంత భరోసా ఉంది, అంత నిరీక్షణ ఉందండి, అంత ఆదరణ ఉందండి, అంత అద్భుతమైనటువంటి విశ్వాసం మనకుంది. ఇటువంటి విశ్వాసమే దేవుణ్ణి తాకగలదు. హల్లెలూయా. అదేనా అంత శ్రమలో రక్తసిక్తమైనటువంటి దేహముతో పౌలు శీలలు దేవుని శక్తికి మించి స్తుతించారు కాబట్టి ఆ స్తుతి దేవుని యొక్క సింహాసనాన్ని తాకింది కాబట్టి అద్భుతం జరిగింది. హల్లెలూయా. ఇది నాన్న నీ శక్తిహీనతలో అంటే నీ అసమర్థతలో లేదా నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు స్తుతిస్తున్నావా, అది నీ శక్తికి మించి దేవుడు స్తుతించినట్టు ఆ స్తుతి దేవుని సింహాసనాన్ని తాకితే నీ స్థితిగతులకు దేవుడు దిగి రావడం అనేది అక్షర సత్యం. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగినవాడు. శ్రమలే మన అతిశయం, శ్రమలే మన ఆనందం, శ్రమలే మా బాప్తిస్మిచ్చి యోహాను శ్రమ పడ్డాడండి. వైరాగ్యంతో బ్రతికాడు, అరణ్యంలో బ్రతికాడు. తిండి మనం తిన్న తిండి కాదండి, మిడతల ఆహారమైంది, అడవి తేనె ఆహారమైంది. ఒంటె రోమముల యొక్క తట్టిని కట్టుకున్నాడు. మనిషిలాగా బ్రతకలేదు, కానీ దేవుడు నిమిత్తం బ్రతికాడు, దేవునితో నడిచాడు, దేవునిలో ఉన్నాడు. కడవరకు నమ్మకాన్ని విడిచిపెట్టక దేవుని చిత్తం అంతటిని నెరవేర్చాడు. హతసాక్షుల జాబితో నిలబడిపోయాడు. పరలోకములో మిక్కిలి ఘనుడు అనబడ్డాడు. అద్భుతం ఏంటో తెలుసా, ఈ లోకములో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పోడు పుట్టలేదు. అలాగని తన గొప్పతనములో పరలోకములో ఏది తగ్గలేదు. పరలోకములో అత్యధికమైన ఘనుడుగా బాప్తిస్మిచ్చి యోహాను తన ఈ లోకములో దేవుని నిమిత్తం జీవించిన జీవితాన్ని ఆధారంగా చేసుకుని దేవాది దేవుడు పరలోక రాజ్యములో ఉన్నత స్థానాన్ని బాప్తిస్మిచ్చి యోహానికి ఇచ్చినటువంటి నీతి న్యాయ యథార్థతలు జరిగించేవాడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే మనం పాట పాడతాం. ఏమని పాడతాం? నీతి న్యాయ యథార్థత జరిగించువాడా మహోన్నత, నీతి న్యాయ యథార్థత జరిగించువాడా మహోన్నత, ఆపద్దినమున మహోన్నత నమ్ముకొనదగిన సహాయక, ఆపద్దినమున మహోన్నత నమ్ముకొనదగిన సహాయక. ఇప్పుడు చెప్పండి, భూలోకముల కంటే పరలోకం ఎంత గొప్పది? భూలోకములో గనుడైతే పరలోకములో మిక్కిలి అనుప్పుడైన వాడు భూలోకములో ఉన్న గనుడు కంటే గనుడు. మన జీవితంలో అల్పస్థితిలో ఉండడానికి కాదు, ఎంత దేవునిలో ప్రయాసపడతాం, ఆ ప్రయాస ఫలం నిలిచి ఉండడానికి మనం ఏం చేయాలి? దేవుని ఎదుట విశ్వాసం, యథార్థత, నమ్మకత్వం. నిన్ను విశ్వాసం యథార్థతను నమ్మకంలో నిలబెట్టేది మరేది కాదు, దేవుని సహవాసం. దేవుని సహవాసములో వెత్తబడుతున్నటువంటి దేవుని వాక్యం. నువ్వు పడిపోతున్నావా? నిలబెడద్దండి.
ఏ స్థితిలో ఉన్నావో తెలియపరుస్తుంది. దేవుని వాక్యంలో తాను నిలుచున్నావా వాడు అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోమన్నాడు. ఏమి చూపిస్తుంది? దేవుని వాక్యం. ఇది అర్థం. నీ జీవితాన్ని నీ ముందు పెట్టి చూపిస్తుంది ఈ వాక్యం అనేటువంటి అర్థం. ఈయనే దేవుడు. ఈయన దేవుడు. దేవుడే నీతో ముఖాముఖిగా మాట్లాడతాడండి. వాక్యం మాట్లాడడం అంటే తెలుసా? ఆ దినాన మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడని నువ్వు అనుకుంటున్నావు. ఈ దినాన నేను ప్రకటిస్తున్నటువంటి ప్రకటన ఏదనగా అదే దేవుడు అదే స్థానంలో మోషేతో ఎలా మాట్లాడాడు, వాక్యము ద్వారా నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిలబడి మాట్లాడేది అల్పమైన గాడిదైనటువంటి సోనియా కాదు. గాడిదను సహితము వాక్కిచ్చి వాడుకోగలిగే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు మహిమ ఘనత కలగాలి. నేను ఎన్నటికీ గాడిదను మాత్రమే. నాకు కాదు నా దేవుడిని నేను మోయగలగాలి. అట్టి భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి సాష్టాంగ పడి 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 మహా నమస్కారాలు నేను నా చచ్చే వరకు కూడా నేను చెల్లించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కటే దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే సహవాసంలో ఉంటారో వాక్యాన్ని తాళుకుంటారు. ఎవరైతే సహవాసంలో ఉండరో వాళ్ళకి వాక్యం ఎక్కదో. ప్రతి హెచ్చరిక కూడా బరువుగా తీసుకుంటారు. అవసరమైతే ఊడిపోయే ముక్కులకు సాదృశ్యంగా దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోవడానికి కూడా వాళ్ళు దారి తీస్తారు. సహవాసంలో ఉన్నప్పుడు తైలాభిషేకంగా భావిస్తావు. ఎందుకు? ఎంత వాక్యము వచ్చినా కూడా నువ్వు తైలాభిషేకంగా భావించి నిలబడ్డావు. ఏంటో తెలుసా? అది నీ సహవాసములో ఉన్నటువంటి గొప్పదనం. నిన్ను అంచెలంచెలుగా బలపరిచింది. నువ్వు ఎంత బలమైపోయావో తెలుసా? లెబానోను మీద దేవదారు మ్రాణు అంత బలంగా ఉన్నావు నువ్వు. అందుకే కొట్టబడుతున్నా, నెట్టబడుతున్నా, ఏమి చేయబడుతున్నా నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ముక్కు సూటిగా. నేను మారాలి. హల్లెలూయా. చివరగా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడు? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. ఈ వాక్యం మిమ్మల్ని మారిన మనస్సులోకి నడిపిస్తుంది. ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో పారవేయబడును, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియుండును. ప్రకటన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి సంఘముతో నీవు మారు మనస్సు పొందితే సరి. నీకేం కావాలి? మారాలని చెప్పేదేంటి? సహవాసములో దేవుని వాక్యం. ఇటు కృపలో దేవుడు మనందరినీ నడిపించి నిలవబెట్టునుగాక. ఆమేన్.